ప్రభుత్వ బడిలో ఒకటో తరగతిలో ఒకే ఒక్క విద్యార్థిని, ఒకే ఒక్క ప్రధానోపాధ్యాయుడు. రికార్డుల్లో మాత్రం 14 మంది విద్యార్థులు హాజరు. చదువు చెప్పని సార్, పట్టించుకొని అధికారులు. అంధకారంలో విద్యా వ్యవస్థ. గత ప్రభుత్వంలో ప్రభుత్వ బడుల బలోపేతం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ బడులలో క్షేత్రస్థాయిలో కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతోంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలే దీనికి సజీవ సాక్ష్యం. ఇక్కడ విచిత్రం ఏంటంటే స్కూల్ కి వచ్చేది ఒకే ఒక్క విద్యార్థిని, కానీ రికార్డుల్లో మాత్రం 14 మంది హాజరైనట్లు ప్రధానోపాధ్యాయుడు దొంగ హాజరు వేస్తున్నారు. ఒకప్పుడు విద్యార్థుల సందడితో, విద్య ఆట పాటలతో కలకలలాడిన బడి అది. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 50 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. కానీ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, సరైన విద్యాబోధన లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడి నుంచి విడిపించి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో ఈ స్కూల్లో మిగిలింది కేవలం నిహారిక అనే ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి మాత్రమే. ఉన్న ఆ ఒక్క విద్యార్థినికి కూడా ఇక్కడ కృష్ణారావు అనే ప్రధానోపాధ్యాయుడు చదువు చెప్పడం లేదు. కానీ నెల నెల ప్రభుత్వ ఖజానా నుంచి వేలకు వేలు జీతం మాత్రం క్రమంగా లాగేస్తున్నాడు. అంతటితో ఆగకుండా స్కూల్కి కేవలం ఒకే ఒక్క పాప వస్తుండే అటెండెన్స్ రికార్డుల్లో మాత్రం ప్రతిరోజు 14 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు దొంగ అటెండెన్స్ నమోదు చేస్తూ అధికారుల కళ్ళు కప్పుతున్నాడు. ఇక ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా అటకెక్కింది. ఆకలితో అలమటించే ఆ చిన్నారికి బడిలో అన్నం పెట్టే నాథుడే లేడు. దీంతో ఆ పసిపాప ఆకలి తట్టుకోలేక పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆశ్రయించి అక్కడ భోజనం చేస్తోంది. కనీసం ఆ చిన్నారికి అందాల్సిన పుస్తకాలు, విద్యా సామాగ్రి కూడా అందించకుండా ఈ ప్రధానోపాధ్యాయుడు ఏం రాచరికం వెలగబెడుతున్నాడని స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరి స్కూల్ను కావాలనే నాశనం చేశారు. టీచర్లు సరిగ్గా రారు, చదువు చెప్పరు. అందుకే అందరం పిల్లల్ని ప్రైవేట్ బడికి పంపాం. ఇప్పుడు ఒకే ఒక్క పాప వస్తోంది. ఆ పాపకు కూడా అన్నం పెట్టడం లేదు. చదువు చెప్పకుండా ఊరికే వచ్చి కూర్చొని జీతాలు దండుకుంటున్నారు. ఎంఈఓ, డిఈఓ అసలు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న మండల విద్యాశాఖ అధికారి కానీ, జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అసలు తనిఖీలు చేయకుండా ఏటా ప్రభుత్వ సొమ్మును ఎలా జీతాలుగా చెల్లిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పులిమద్ది పాఠశాలను చక్కదిద్దుతారో లేదో చూడాలి. ముల్లా సాయిస్తా ఎక్కడ చదువుతుంది? ప్రైవేట్ స్కూల్లో. ఎంత ఫీజు కడుతున్నారు? ఎప్పటి నుంచి చదువుతుందమ్మా ఆడ దుర్వేసిలో? ఇప్పుడు ఏడైపోయినది, ఏడో తరగతి వారం నుంచి ఆడ చదువుతుంది. ఇక్కడ పోయింది ఫస్ట్ 2 రోజులు. ఇంకా మేమే ఇంకా పిల్లలు లేరు ఏం లేరు అని ఇంకా పిల్లోడు ఉన్నాడు. మళ్ళీ అందులో ఇంకా ఇద్దరు తడవకి ఇంటికి వస్తున్నారు. నీరు అంతా ఈయన చదివినారు. ఈ స్కూల్లో ఎంతమంది ఉన్నారో సార్ తెలుసు. నా పేరు కృష్ణారావు సార్. ఇక్కడే నేను ఎంపీ ఫౌండేషన్ స్కూల్లో పనిచేస్తున్నాను. నేను గత 2 రోజుల నుంచి లీవ్లో ఉండడం వల్ల కొద్ది రోజులు తక్కువ ఉంది. లేకపోతే నేను వచ్చి తగినగా ఇంటింటిపై ప్రిన్సిపల్ వచ్చి నేను కూర్చోబెట్టుకుంటే, నేను లీవ్లో ఉండడం వల్ల వేరే టీచర్ వచ్చినాడు.
అతనికి సరైన అవగాహన ఉన్నది కదా సార్ ఊర్లో, అందుకు ఆయన వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్పుకొని వెళ్ళిపోయినారు సార్. అదే టైంలో వచ్చినారు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయడం వల్ల రోజులు తక్కువనే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు సార్. దానికి సమాధానం చెప్పుకుంటున్నాను సార్. అది నాకు వేరే నేను వంట మనిషి వాళ్ళకి ఫోన్ చేసి అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అంటే ఆన్లైన్ లాగిన్ నా దగ్గరే ఉంటుంది సార్. ఆన్లైన్ లాగిన్ నేను వేయడం జరిగింది సార్ మిస్అండర్స్టాండింగ్తో. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో ఫౌండేషన్ పాఠశాల, మోడల్ ప్రైమరీ స్కూల్ 2 పాఠశాలలు ఉన్నాయి. అందులో ఫౌండేషన్ పాఠశాల అనేటువంటి పాఠశాలకి టిఆర్ కృష్ణారావు హెడ్ మాస్టర్గా ఉన్నాడు. ఆయన నిన్నటి దినము ఈరోజు 2 రోజులు సెలవు పెట్టుకుని నిన్న డిప్యూటేషన్ టీచర్ మోడల్ ప్రైమరీ స్కూల్ నుంచి అంటే పక్కన ఉన్న పాఠశాల నుంచి ఒక టీచర్ను ఇక్కడికి డిప్యూటేషన్ వేయడం జరిగింది 2 డేస్కి. నిన్న ఉన్న అతను డిప్యూటేషన్ వచ్చినప్పుడు నిన్నటి దినమున 14 మంది విద్యార్థులకు గాను 11 మందికి అటెండెన్స్ వేయడం జరిగింది, మిడ్ డే మీల్స్ కూడా. కాబట్టి అక్కడ మిగతా విద్యార్థులంతా కూడా ఆబ్సెంట్ అయినట్టు చూపించారు. 14 మంది విద్యార్థులు ఉన్నారు ఆన్ రోల్. 11 మంది విద్యార్థులు మనకు ఆడ చూపించారు మిడ్ డే మీల్స్లో. కానీ చూస్తే ఒక పిల్లవాడే ఉన్నాడు పాఠశాలలో. కాబట్టి ఇక్కడ అటెండెన్స్లో ఎక్కువ చూపించారు, మిడ్ డే మీల్స్లో కూడా ఎక్కువ చూపించారు, కానీ ఒకటే విద్యార్థి ఉన్నాడు. కాబట్టి ఇది అటెండెన్స్ సరిగా చూసుకోకపోవడం వల్ల, ఇది ప్రధానోపాధ్యాయుడి నిర్లక్ష్యం వల్ల ఎంక్వైరీ చేసి అతని పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.